ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం టీమ్ రిటెన్షన్స్ అయితే వచ్చేసాయి. ఎవరు ఎవరిని రిటైన్ చేసుకున్నారు, ఎవరి దగ్గర ఎక్కువ పర్సు మిగిలింది, ఎవరు షాక్ ఇచ్చారు, ఈ వీడియోలో మొత్తం వివరంగా చూద్దాం. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మొదటిగా డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఉమెన్స్ టీమ్. ఈసారి ముంబై రిటైన్ చేసిన స్టార్ ప్లేయర్స్ హర్మన్ప్రీత్ కౌర్, నాట్ స్కెవేయర్ బంట్, హాలె మాథ్యూస్, అమన్జోత్ కౌర్ మరియు జీ కమిలిని. ఈ టీం దగ్గర ఇంకా 5.75 కోట్ల పర్సు బ్యాలెన్స్ ఉంది. హర్మన్ప్రీత్ లీడర్షిప్తో ఈసారి కూడా ముంబై ఇండియన్స్ టాప్లో ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. తర్వాత టీం యూపీ వారియర్స్. ఈ టీం అయితే పెద్ద షాక్ ఇచ్చింది. ఒక ప్లేయర్ను మాత్రమే రిటైన్ చేశారు, శ్వేతా షెరావత్. ఇప్పుడు వాళ్ళ దగ్గర 14.5 కోట్ల పర్సు ఉంది. దీంతో వచ్చే యాక్షన్లో యూపీ వారియర్స్ కొత్త ఫేసెస్, కొత్త ఎనర్జీతో ఈ టీం మొత్తం మారిపోతుందనేది ఖాయం. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ టీం. ఈ టీం రిటైన్ చేసిన వాళ్ళు జముమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, అనాబెలా సౌదర్లాండ్, మెరజేనా క్యాంప్ మరియు నిక్కీ ప్రసాద్. వాళ్ళ దగ్గర ఇంకా 5.70 కోట్ల పర్సు మిగిలి ఉంది. ఢిల్లీ గత సీజన్లో స్ట్రాంగ్గా ఆడింది. ఈసారి కూడా బ్యాలెన్స్ స్క్వాడ్తో ఫీల్డ్కి వస్తుంది. ఇంకా గుజరాత్ జైంట్స్. ఈ టీం మాత్రం తన టాప్ 2 ఆస్ట్రేలియన్ స్టార్లను రిటైన్ చేసుకుంది, అషలా గార్డ్నర్ మరియు బెత్ మూనే. మిగిలిన పర్స్ 9 కోట్లు. ఇద్దరు వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్స్ కాబట్టి గుజరాత్ జైంట్స్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. కోర్ స్ట్రాంగ్గా ఉంచి యాక్షన్లో అగ్రెసివ్గా వెళ్తారేమో. ఇంకా ఫైనల్ టీం ఆర్సీబీ ఉమెన్స్ టీం మరోసారి చెలరేగింది. టాప్ 4 స్టార్ ప్లేయర్స్ రిటైన్ చేసేసింది. స్మృతి మందన, ఎల్సా పీరి, రిషా ఘోష్, శ్రేయాంక పాటిల్. మిగిలిన పర్సు 6.15 కోట్లు. ఇంకా మిగిలిన ఆటగాళ్ళు ఎవరవుతారు? వచ్చే సీజన్కి ఆర్సీబీ ప్లాన్ ఏంటి? అయితే మీకు ఏ టీం బలంగా కనిపిస్తుంది? మీ ఫేవరెట్ ప్లేయర్ రిటర్న్ అయ్యారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇలాంటి డబ్ల్యూపీఎల్ అప్డేట్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.